ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు సోనియా సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా సంతానవరం కొరకు ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, జస్వంత్ మారు మనసు బంధకాల నుండి విడుదల, రావలసిన డబ్బులు త్వరగా వచ్చినట్లుగా, వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యం కొరకు, ప్రభు కృప కొరకు, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అన్నమేరి. అల్లం రత్నమేరి కుటుంబమును రావలసిన డబ్బులు వచ్చినట్లుగా, అల్లం శివరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అల్లం రత్నమేరి కుటుంబం. అల్లం రత్నమేరి కుటుంబంలో దేవుడు కురిపించిన దీవెనలన్నింటిని బట్టి కృతజ్ఞతగా, అల్లం శివరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అల్లం రత్నమేరి కుటుంబం. ఏ మరియమ్మ, జోసఫ్, బి అనసూయమ్మ, రాజు మొగలి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ప్రభావతి చందర్ కుటుంబం. స్వాతికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లుగా, పవిత్రాత్మ అభిషేకం, వినీత్, విఖ్యాత్, అమృత్, మారమనసు, మంచి ఆరోగ్యం, దైవజ్ఞానం, రక్షణ, వాసు వీసా క్యాన్సల్ అగునట్లుగా, ఎఫ్ ఆనంద్ ఆత్మశాంతి కొరకు, కె జెరోమ్ రెడ్డి, ఎలియాస్ రెడ్డి, జి రెజినమ్మ, జి శివరెడ్డి, జి పీటర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు జి జయరాజ్ రెడ్డి. పీరప్ప, ఇట్టమ్మ, హనుమంతు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు చిన్నారి బిడ్డ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సత్యవతి. వై థోమాస్ రెడ్డి అన్నమేరి తలంచిన తలంపును నెరవేరినట్లుగా మరియు టి ప్రకాష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, వై పాపులమ్మ, రాజారెడ్డి, జోజిరెడ్డి, సుమకర్, ఎడ్విన్ ఆర్థిక సమస్య నుండి విడుదల, ఉద్యోగము, వ్యాపార అభివృద్ధి. నవతేజ్ కిరణ్ యుఎస్ఏ పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ వచ్చినట్లుగా, హరీష్కి యుఎస్ఏలో జాబ్ వచ్చినట్లుగా, పర్మనెంట్ వీసా వచ్చినట్లుగా. ఈశ్వరానికి లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత. సిహెచ్ రంజిత్ కుమార్ ఫిట్స్ నుంచి సంపూర్ణ విడుదల, స్వస్థత, ప్రభు అనుగ్రహం కొరకు. మక్కిన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. థోమస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరీ తల్లి తోడుగా ఉండాలని. బీరాల పాపమ్మ, శివరెడ్డి, కొండారెడ్డి, మనమడు శివరెడ్డి, వెంకటరామిరెడ్డి, రాజారెడ్డి, జోజమ్మకు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఆత్మల పరలోకం చేరినట్లుగా. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు. డాక్టర్ తుమ్మకస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మరియు డాక్టర్ తుమ్మకస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఇప్పుడు చెన్నైలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రభు దీవించినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడినట్లుగా, వచ్చిన ప్రతి కుటుంబము ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా. కె విమలమూర్తి కుటుంబంలో ప్రభు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యం, ఉద్యోగాలు వచ్చినట్లుగా. పి సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రభు సంరక్షణ, పోయిన డబ్బులు దొరుకునట్లుగా, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం కొరకు. పొన్నపాటి తెరేసమ్మ, ఆరోగ్యరెడ్డి, వై ఫ్రాన్సిస్ రెడ్డి, వై అంతోన్ రెడ్డి, శివరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. జంపాని వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, చిన్న కొండారెడ్డి, మరియమ్మ, అమర్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. బోయపాటి రాజేష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఉత్తరించు దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. గంగిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మార్తమ్మ, విజయభారతి, రామచంద్రారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. బి ఇన్నారెడ్డి తలంపును నెరవేరినట్లుగా మరియు రాయ బెర్నారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. బి చిన్నప్రెడ్డి, తేక్లమ్మ, వై థోమాస్ రెడ్డి, శాంతమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బి ఇన్నారెడ్డి. గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాల తెరేస, పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. డి సంజయ్ కుమార్, విజయ, శ్యామచందర్, అజయ్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, అప్పు సమస్య నుండి విడుదల, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న బృందం అంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దేవుని దీవెనల కొరకు. పెంటారెడ్డి కుమారి తలంపులు నెరవేరినట్లుగా, మరణించిన లింగారెడ్డి, జ్వానేశ్వరెడ్డి, జతురుతమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు అలాగే పెంటారెడ్డి, బెర్నారెడ్డి, ఆగ్నేయ సమర ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఏ బాలరెడ్డి, ఏ చిన్నప్రెడ్డి, విఎల్ఎం రెడ్డి, వి పౌలిన ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి కుటుంబం. ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఒక భక్తురాలు. కె దినగరన్, మైకిల్ జాన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సగాయరాణి. శ్రీ దడల జాచి చక్రం, కె వెంకటస్వామి, కె బుచ్చిరాజు, డి జయమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు శ్రీమతి లక్ష్మీ చక్రం. పై బాలశివరెడ్డి, సైమన్ రెడ్డి, జోజిరెడ్డి, మరియమ్మ మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి, దిక్కులేని ఉత్తరించే ఆత్మశాంతి కొరకు.
అర్పించువారు వై నక్షత్రమ్మ కుటుంబం. ఎస్ శివరయ్య, కె అంతయ్య, కె శ్రణిశ్లాసమ్మ, డి ఆరోగ్య రేణుక, ఎస్ బాలమ్మ ఆత్మశాంతి ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. సిస్టర్ శాంటా, సిస్టర్ రెజీనా, జి లూర్దుమరయ్య, అలాగే భువనగిరి గోలి వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. వి రత్నారెడ్డి, వి ఇన్యాసమ్మ, జి చిన్నప్రెడ్డి, జి రోజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఉషారాణి కుటుంబం. భువనగిరి జావరయ్య, శివరమ్మ, సిస్టర్ రెజీనా, కె ఆరోగ్యమేరి, లూర్దయ్య, ట్రీసా ఆత్మశాంతి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. అలా దిక్కులేని ఉత్తరించి స్థలంలోని ఆత్మశాంతి కొరకు. ఎన్ వ్యాకుల మరియు సుందరి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు క్లారా రాణి కుటుంబం. అంతోని సుందరమ్మ, అంతోని దాస్ తెరీసా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు నవీన్ జాషువా. అంతోని సెల్వన్, జ్ఞానాంబ, గాబ్రియల్, ప్రమీల జోస్ఫిన్, అంతోని దాస్ తెరీసా, ఎం జోసఫ్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు మేరీ జాక్లిన్ యాని. అంతోని సెల్వన్, జ్ఞానాంబ, గాబ్రియల్, ప్రమీల జోస్ఫిన్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు మేరీ జాక్లిన్, నవీన్ జోషువా. పి కిరీట్ రెడ్డి, శౌరిలమ్మ, బి జోజ్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి ఆరోగ్యమేరి రాణి. ఏ బాలశివరెడ్డి, ఇన్యాసమ్మ, కస్పారెడ్డి, సాలమోన్ రెడ్డి ఆరోగ్యరెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఏ తెరీసా కుటుంబం. రాయా జార్జిరెడ్డి, ఆరోగ్యమ్మ, పి భాస్కర్ రెడ్డి మరియు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శివరెడ్డి, జ్యోతిమేరి. ఫాదర్ సిరిల్ గారి తల్లిదండ్రులైన కులందయ్యరాజు, పనమయ్య మేరీ, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు మరియు వారు తలంచిన ఆత్మశాంతి కొరకు తర్పించేవారు కె శివరెడ్డి, జ్యోతిమేరి కుటుంబం. ఎఫ్ ఇగ్నేషియస్ జాన్సన్, డీటా ఫిలోమినా, పి జాన్సన్, వి పెరియస్వామి, వి మేరీ రాణి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జాన్సన్ రాజు కుటుంబం. కె శౌరీలు, పి అన్నమ్మ, పి శేషయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ప్రసన్న కుటుంబం. జి జయరాజు ఆత్మశాంతి కొరకు అర్పించేవారు గంజి శేషు కుమారి కుటుంబం. ఎం రాజేంద్ర ప్రసాద్, వెరోనికా, డి జోసఫ్, సంతోషమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుమార్తె కుటుంబం. ఫాదర్ ఎన్ చిన్నయ్య, యు హృదయమ్మ, డి బాలజోజీ మరియు తల్లిదండ్రుల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు మేరీ అని కుటుంబం. రెబ్బ రాయప్ప, జ్ఞానమ్మ, బి రాములు, నక్షత్రమ్మ ఆత్మశాంతి కొరకు. ఆర్ బాలస్వామి, ఇన్యాసమ్మ, స్వరూపరాణి, హృదయం వారి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ప్రసాద్. ఎం మరకరీతమ్మ, అలాగే ఫాదర్ సిరిల్ గారి కుటుంబంలో మరణించిన మరియు బంధుమిత్రుల ఆత్మశాంతి కొరకు. మరెడ్డి తోమాసమ్మ, రాయపురెడ్డి, శ్రీవమ్మ, తోమాస్ రెడ్డి, లూయిసమ్మ, జార్జ్ రెడ్డి, లూర్ద్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. ఎం జోజ్ రెడ్డి, ఎం ఆనంద్ రెడ్డి, జి చిన్నప్రెడ్డి, తెరేజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సిస్టర్ ఉషా, మరియమ్మ, కె ఉదయ్ భాస్కరరావు, టి పౌల్ ఆత్మశాంతి కొరకు. మధురవాసన కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి మరియు సకల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎం రాజకుమార్, ఎం జ్ఞానప్రకాశమ్మ, మేరీ జసింత కుటుంబం. జంగాల యేషయ్య ఆత్మశాంతి మరియు కుటుంబంలో మరణించిన దిక్కులేని ఆత్మశాంతి కొరకు. ఎం జోసఫ్ రెడ్డి కుటుంబంలో మరణించిన ఎం ఇన్నారెడ్డి ఆత్మశాంతి, అలాగే మరణించిన బంధుమిత్రుల ఆత్మశాంతి, ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. తుమ్మ మెల్కియోర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. తుమ్మ నక్షత్రమ ఆత్మశాంతి కొరకు. ఎన్ జోజప్ప, విజయరాణి కుటుంబంలో మరణించిన ఎన్ రోషయ్య, మరియమాణిక్యం, రామయ్య, పి నాగయ్య, ఒక్కయ్య, పుల్లమ్మ ఆత్మశాంతి కొరకు. వై జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. బి జార్జ్, సీమోన్, తెరేజమ్మ, కె శౌరయ్య, ఇన్యాసమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి జోస్ఫిన్, శ్రీధర్. గాదం సుహాసిని కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు మరి దిక్కులేని ఉత్తరించి ఆత్మశాంతి కొరకు. వై అన్వేష్ రెడ్డి, టి శ్రీవారెడ్డి, టి ఆరోగ్యరెడ్డి, టి ఆగ్నేశమ్మ, ఎం సుజానమ్మ ఆత్మశాంతి కొరకు. పి సింహరాయలు మేరీ కుటుంబంలో మరణించిన పి ఇన్నయ్య, భాగ్యమ్మ, ఎం అంతయ్య, రాకేలమ్మ ఆత్మశాంతి దిక్కులేని ఉత్తరించి ఆత్మశాంతి కొరకు. అంతోనిదాస్, తెరేసా, గాబ్రియల్, మెసిలా, మణి జోసఫ్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు యాని, మేరీ. రిచర్డ్, హృదయనాథన్, ఆరోగ్య స్వామి, అంతోనియమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు నిఖిల్ రాజు కుటుంబం. ఆదురు రాయపురెడ్డి, ఆదురు సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు. భ్రూణ హత్యల ఆత్మల కొరకు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. ఎన్ పుల్లయ్య, రుక్మిణి, వెంకటేశ్వరరావు, వి ప్రకాశ్రావు ఆత్మశాంతి కొరకు. జి అన్నమ్మ, రాజయ్య, ఎన్ అంతయ్య, ఎస్ శౌరీల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి దిలీప్. అంతోని ధన్పాల్, మంగళ ధన్పాల్, ఇగ్నేషియస్ ధన్పాల్, హరి ఫ్రాన్సిస్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కృప అల్ఫోన్సా. బి ఆరోగ్యనాథుడు, సుశీలమ్మ, విజయకుమార్ రాజా, విజయరాణి ఆత్మశాంతి కొరకు మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు. ఎం మిన్నారెడ్డి మరియు తల్లిదండ్రులు మరియు ఎం అనిత తల్లిదండ్రులు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. పాసాని కస్పారెడ్డి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. గాది రోస్మేరీ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు. గాది ఎలియాస్ రెడ్డి, లూర్ద్ మేరీ, బి అమృతారెడ్డి
ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కుటుంబ సభ్యులు ఏ విజయ భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కె శివరెడ్డి, తోమాసమ్మ, బి అంతోనమ్మ మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు కె ఇన్నారెడ్డి, రవి, మార్టిన్, బి ఇన్నారెడ్డి, బి సుందరమ్మ మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు స్వప్న, బాలరెడ్డి, రెజీనమ్మ, చిన్నపిరెడ్డి, తెరేజమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి ప్రతాప్ రెడ్డి, లలిత మేరీ, పి కిరీటిరావు, లూర్దయ్య, బెర్నద్దమ్మ, కె శివరయ్య ఆత్మశాంతి కొరకు అర్పించేవారు పి సుజాత, పి లచ్చమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు ఎన్ దేవదాస్, జ్యోతి కుటుంబం, జి శివరెడ్డి, ఇన్నమేరి, ఇన్యాసమ్మ, సిసిలియమ్మ మరి దిక్కులేని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి శౌరీలు, శ్రీ శాంటా, బాలమ్మ, కులందైరాజ్, పనమే మీరియల ఆత్మశాంతి కొరకు అర్పించేవారు జి లిల్లీ, సిస్టర్ బెర్నదీన ఆత్మశాంతి కొరకు, బి నరసింగరావు, రోజా ఆత్మశాంతి కొరకు, దృష్టినకు మంచి ఆరోగ్యం దయచేయాలని మరి తల్లి తోడుగా ఉండాలని, మధుసూదన్ రెడ్డి, శివరెడ్డి, మరెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, జి బాలశివరెడ్డి, వన చిన్నప్రెడ్డి, ఇన్యాసమ్మ ఆత్మశాంతి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, యేసు శివరెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, జి శివరెడ్డి, మగ్ధులేనమ్మ, చిన్నప్రెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, బి ఇన్యాసమ్మ, అగతమ్మ, మరెడ్డి మరియు వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, ఫాదర్ టైటస్, ఫాదర్ వటతార, ఫాదర్ ఇగ్నేషియస్, ఫాదర్ కులందయ్య స్వామి, ఫాదర్ రాయప్ప, అలెగ్జాండర్, ఫాదర్ జోసఫ్, ఫాదర్ కలం, ఫాదర్ డయాస్, ఫాదర్ కెఎస్ అరుళానందం, ఫాదర్ థోమస్, ఫాదర్ లూర్దు ఆత్మశాంతి కొరకు, కితరియమ్మాల్, సవరియమ్మాల్, సిస్టర్ డెల్ఫిన్, కులందైరాజ్, ఫనమే మీరి, డెల్ఫిన్, సవరిముత్తు, నందనమ్మాల్, సూసై, మాణిక్యం, కులందై, జ్ఞానప్రకాష్, అరుళానంద్, సబస్టిన్, అరుళ్ స్వామి, సుభద్ర ఆత్మశాంతి కొరకు, సుసైయమ్మాల్, మనోహరం, అరుళ్ స్వామి, అమల్ రాజ్, దినేష్ మేరీ, ఫాదర్ లూర్దు, ఫాదర్ థోమస్, రాయప్పన్, రాణి ఆత్మశాంతి కొరకు, తైనెస్, జోసఫ్, హవిల్దాస్, అల్ఫోన్స్, అంతోనియమ్మాల్, సుసై, మనకం, మైకిల్, ఇరుదయం, కులందై, మరి ఆరోగ్యం, అరుళై, ఎలియాస్, అరుళానంద్, అరుళమ్మాల్ ఆత్మశాంతి కొరకు, ఫాదర్ అక్కర, ఫాదర్ జార్జ్, టీత తెరీసా, ఆంటీ నక్షత్రం, సిస్టర్ చిన్నమ్మ, సిస్టర్ శాంటా, షెరిల్, జేవియర్ క్రాస్, మీరి టీచర్, బ్రదర్ యేసు, అలెక్సీ, డొమినిక్, డయాస్, ప్రసాద్, వెంకటమ్మ, అడివయ్య ముత్తంగి కేంద్రంలో పనిచేసి మరణించిన గురువుల కన్యాశ్రీల సామాన్య ప్రజల ఆత్మశాంతి కొరకు, వై చిన్నపిరెడ్డి, మరెడ్డి, ఇన్యాసమ్మ, టి అరవింద్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, బి సుధాకర్రావు కుటుంబంలో మరణించిన బాల వివేక్, చిన్నయ్య, అన్నమ్మ, మరియమ్మ మరియు ఉత్తరించే స్థలంలోని ఆత్మశాంతి కొరకు, బి ఆరోగ్యరెడ్డి, అరుణ కుటుంబంలో మరణించిన జి అన్నమ్మ, జి మరియరాణి, జి బాల వినయ్ కుమార్, జి మరెడ్డి, అన్నమ్మ, బి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు, జువాలిన్ అల్ఫోన్సా పెరెయిరా, అంతోని విక్టర్ పెరెయిరా, మరియరాణి పెరెయిరా, బీసమెల్ల శ్రీకాంత్ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు అంతోనియమ్మ పెరెయిరా, కె బాలరాజారెడ్డి, కె అంతోని రెడ్డి, కె అంతోనమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె శౌర్యులు, కె చిన్నపిరెడ్డి, జి కత్రీనమ్మ, టి మర్రెడ్డి, టి నక్షత్రమ్మ ఆత్మశాంతి కొరకు అర్పించేవారు కె ఇన్నారెడ్డి, హిమబిందు, దిక్కులేని ఉత్తరించే స్థలంలోని ఆత్మశాంతి కొరకు అర్పించేవారు సుచరిత, జి మరియు చిన్నమ్మ, బి రాయప్రెడ్డి ఆత్మశాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు అర్పించేవారు బి మతయాస్ రెడ్డి, లలిత, బి నరసింగరావు, రోజా ఆత్మశాంతి కొరకు, తానుగుండ్ల శివరెడ్డి, సిస్టర్ ఎలీసా, గోపుగార్లు ఇద్దరు కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు దిక్కులేని ఆత్మశాంతి కొరకు, ఫెడ్రిక్, ఎలిజబెత్, బెంజమిన్, ఎమిలియా ప్రెషర్, దియో ప్రెషర్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు క్లారా కుటుంబం, ఫిలోమినా, వీరస్వామి, విమల, సత్యనారాయణ, మంగతాయరు ఆత్మశాంతి కొరకు, ఫాదర్ సిరిల్ గారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు, డిఎస్ ప్రసాదరావు, పి కోటేశ్వరరావు, బి శంకర్రావు ఆత్మశాంతి కొరకు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు, పి పెంటారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, జి ఇన్నారెడ్డి, నక్షత్రమ్మ, బెంజమిన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వై ఎబిన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, ఫాదర్ వై మరెడ్డి, సిస్టర్ యు పాస్కలీన, వై శివరెడ్డి, వై ఎస్తేరమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు వై భాస్కర్ రెడ్డి మరియు కుటుంబం, పి లూర్ద్ మరియన్న ఆత్మశాంతి ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి బంధుమిత్రుల ఆత్మశాంతి కొరకు, ఎన్ బాలరెడ్డి, అన్నమ్మ, ఎం బాలరెడ్డి, చిన్నమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఎన్ బాలజోజిరెడ్డి, మరియమ్మ, కొండవీటి ప్రకాష్, కొండవీటి ఎమిలియా ఆత్మశాంతి కొరకు, డి డానియల్ రెడ్డి, జి ఆశీర్వాదం, జి రీతమ్మ, జి మేరీ, జి శివరెడ్డి ఆత్మశాంతి కొరకు దిక్కులేని ఆత్మశాంతి కొరకు, జే సుమంత్ ఆత్మశాంతి కొరకు ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మంద ఆనంద మురళి, ఉత్తరించి దిక్కులేని ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మంద లావణ్య, కులందైరాజ్, ఫనమే మీరి, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు మ్యాగిస్టెల్లా మరియు కుటుంబం, వై వర్జీనియా, సిస్టర్ విమల ఆత్మశాంతి కొరకు,
మరియు శ్యామల విమల కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. పూదోట సుందర్రాజు, లూర్దయ్య, మౌనికమ్మ, ఫాతిమా మేరీ ఆత్మశాంతి కొరకు. ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మశాంతి కొరకు. కె లూర్దిరెడ్డి, శ్యామల, అన్నమ్మ మరియు కందుల వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు కుటుంబం. జి థోమాస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జి శౌరీలమ్మ కుటుంబం. పోచయ్య, మల్లమ్మ, లక్ష్మమ్మ, జంగయ్య, లక్ష్మణ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు పద్మ. పి నరసింహరావు, రోజా ఆత్మశాంతి కొరకు. సిహెచ్ సురేష్ కుమార్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. శ్రీ తుమ్మా జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు విజయరాణి మరియు కుటుంబం. డాక్టర్ జి బాల ప్రణీత్ రెడ్డి కుటుంబంలో మరణించిన కేరణదీరెడ్డి ఎస్ అన్నమ్మ ఆత్మశాంతి కొరకు. మలకయ్య ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు వై రవి. లక్ష్మణరావు, రీటా, రాజన్, రాణి ఆత్మశాంతి కొరకు. హన్న రాజకుమారి ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు కవిత. రేమండ్, అంతోని, డారిస్, రాధిక, కిషోర్, హ్యారీ, అనిల్, నోయల్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. సెల్వరాజ్, రోజ్ మేరీ, స్లీవా, జోసఫ్, సామ్యల్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు లువీనా మరియు కుటుంబం. కె పెద్ద నాగయ్య, జి నాగయ్య, కె సుధాకర్, కె తిరుపతమ్మ ఆత్మశాంతి కొరకు. డి విజయప్రతాప్ రెడ్డి కుటుంబంలో మరణించిన టి జ్ఞాన్ రెడ్డి, సుజానమ్మ, టి సాలమోన్ రెడ్డి, థోమస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. సిహెచ్ కృష్ణారావు, సిహెచ్ వరలక్ష్మి, సిహెచ్ సురేష్ కుమార్, బి నరసింహరావు, ఎన్వి రమణ, ఎన్ బాబ్జీ ఆత్మశాంతి కొరకు. బి బాలసుందరరావు, బి రామస్వామి, బి కనకమ్మ, లూర్దిమేరి, ప్రకాష్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. బి జోస్పినా, సిసిలియమ్మ, ఏ మరియమ్మ, చిన్నపిరెడ్డి, ఇన్నారెడ్డి, శ్రీవమ్మ, కె శివరమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఏ మరెడ్డి. జి చిన్నపిరెడ్డి, వై ఫ్రాంక్లిన్, బాబురెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఉత్తరించు దిక్కులేని ఆత్మశాంతి ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జ్యోత్స్న. సౌజన్య, గర్భములోని బిడ్డ మంచి ఎదుగుదల, సంతానవరం కొరకు. ఒక వ్యక్తి కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, సమస్యలన్నీ పరిష్కరింపబడినందుకు కృతజ్ఞతగా. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. మళ్ళీ ఫస్ట్ నుంచి వాడు. ఓ నా దేవా, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పదనమును చూచి సందర్శింపకుండానట్లు చెయ్యము. వారి వలన నేను అవహేళనకు గురి ఆగునట్లను చెయ్యుము. నిన్ను నమ్మిన వారు అవహామనమునకు గురిగాకుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను
ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఆగమన కాలములోకి ప్రవేశిస్తున్నాము. ఈ కాలంలోకి మనము ఎంతో భక్తి కలిగి విశ్వాసం కలిగి వేచి ఉంటున్నాము. క్రిస్మస్ కాలం అండి, ఆగమన కాలం అండి, నిరీక్షణ కాలం. యేసుక్రీస్తు మన జీవితంలో పుట్టాలి అని ఎంతో మంది కోరుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా మనము పఠనాలు మనం చూసినట్లయితే మనము ప్రతి పఠనములు యేసుప్రభుని యొక్క రాక గురించి చెప్తున్నారు. ప్రత్యేకంగా మనము ఈరోజు ఆగమన కాలము స్టార్ట్ చేసినప్పుడు మనకు అందరికీ తెలుసు, మనము మన ఒక ఆగమన కాల కిరీటం ధోరణి అంటారు, ఆగమన కాల ధోరణి అంటారు. దానిలో 5 క్యాండిల్స్ గోవతిలు ఉన్నాయి. 5 క్యాండిల్, ఒక్కొక్క క్యాండిల్ మనం ముట్టిస్తున్నాము. మనము దేనిది ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకు అందరికీ తెలుసు, నిరీక్షణ, హోప్, జాయ్, పీస్, లవ్ అనేటువంటి క్యాండిల్స్. ఈరోజు మనము ఏ క్యాండిల్స్ని ముట్టించున్నాము? హోప్ అనేటువంటి నిరీక్షణ ఉన్నటువంటి యొక్క క్యాండిల్ గోవతిని మనం ముట్టించినప్పుడు దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఆగమన కాలంలో ఫస్ట్ వీక్, అదే అండి ఆగమన కాలంలో వచ్చే ఆ ఫస్ట్ ఆదివారం, మొదటి ఆదివారములు దేవుని యొక్క 2వ రాకడ గురించి మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈ కాలములోనే, ఈ ఆగమన కాలంలోనే మన దేవార్చన క్యాలెండర్లు మనము ఆరంభించబోతున్నాం. మనము అప్పుడు వరకు దీని వరకు సాటర్డే వరకు మనము చివరి రోజు, దేవార్చన క్యాలెండర్లకు చివరి రోజు. ఈరోజు ఆదివారం నుంచి మనము దేవార్చన క్యాలెండర్లో ఒక నూతనమైనటువంటి సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా ఈరోజు పఠనాలన్నిటిలో కూడా మనము సిద్ధంగా ఉండాలి అని ఒక విషయం గురించి, మెలకువతో జాగ్రత్తగా మనము జాగరూకులై సదా సమయం ఉండాలి. దేవుని యొక్క రాకడ గురించి, యేసుప్రభుని యొక్క రాకడ గురించి అక్కడ మనము వివరిస్తుంది. మనము చూసినట్లే, మనం చదివినట్లయితే మనకు తెలిసిపోతుంది. సహోదరి సహోదరుల, మొదటి పఠనము ఏషియా గ్రంథము నుండి తీసుకునిబడినది. ఇక్కడ మనము ఏషియా మెస్సియ రాకడ ద్వారా ఏ విధంగా శాంతి నెలకొంటుంది అని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా బాధ కలిగి దుఃఖం కలిగి ఉన్న సమయంలో వారిని ఓదార్పించడానికి ప్రవక్త అయిన ఏషియా ప్రవక్త ఇశ్రాయేలు మీ కొరకు మీకు శాంతి వసగడానికి దేవుడు వాగ్దానం చేయబడిన ఒక మెస్సయ్యని మీకు ఇవ్వబోతున్నారని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళు శాంతి నెలకొండాలంట. ఒక శాంతి దూతలాగా ఎవరు వస్తున్నారు? ఏషియా ప్రవక్తకు వచ్చి మనకందరికీ ఒక గొప్ప సందేశాన్ని, మెస్సయ్య రాబోతున్నారు అని ఒక గొప్ప సందేశాన్ని మనకు మొదటి పఠనంలో చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది. సహోదరి సహోదరులారా, 2వ పఠనము పుణిత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలు. మనమందరము కూడా యేసుక్రీస్తుని యొక్క 2వ రాకడ కొరకు మెలకువతో ఉండాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు వారిని ఆశీర్వదించిన వారిని, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళతారని చెప్పి 2వ పఠనం మనకు తెలియపరుస్తున్నాడు. మనము చెడు అనబడి చీకటి నుండి దూరంగా ఉండి వెలుగుకు నిజమైన సాక్షులుగా ఉండడానికి క్రీస్తు వెలుగులో నడవాలని పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలో మనము చదువుతున్నాం. ప్రియులారా, శుభవార్తలు మనకు యేసు ప్రభు ఒక గొప్ప బహుమానాన్ని పోలుస్తున్నాడు. ఏనికి? యేసు ప్రభుని యొక్క 2వ రాకడ గురించి ఆయన సొంతం చెప్తున్నారు. యజమానుడు ఆ దొంగ ఎప్పుడు వస్తున్నారని తెలిసిపోతే వాళ్ళు మెలకువతో ఉండి సిద్ధంగా ఉంటున్నారంట. కానీ ఆ
దొంగవాడు ఎప్పుడు వస్తున్నారని తెలియలేకపోతే ఏమవుతుంది? మా ఇంటిలో ఉన్నటువంటి సామానులన్నిటిని కూడా కోల్పోతుంది. అందుకే ఈ దొంగ వలె యేసుప్రభుని యొక్క రాకడ అని చెప్తున్నారు. దాని యొక్క అర్థం సదా సమయము మనము జాగరూకులై మనల్ని సిద్ధం చేసుకుని మనం జీవించాలి. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన యొక్క ఆశీర్వదించిన వాడు ఆయనని కొరకు సిద్ధంగా ఉండిన వారిని యేసుప్రభు ఖచ్చితంగా ఎక్కడికి తీసుకుని వెళ్తారు? తనతో పాటు పరలోక రాజ్యములోకి తీసుకుని పడతారు. వాగ్దానం ఈరోజు సువిశేషపడన ఈ యొక్క నిరీక్షణ ఆదివారములు ప్రభుని యొక్క గొప్ప శక్తి మన మీదకి పొందాలని మనము ప్రార్థించుదాం. దేవుని యొక్క కృపలో జీవించడానికి ఇంకా రాబోతున్న 25 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రార్థన, ఒక్కొక్కరికి ప్రార్థన చేసి, పుణ్య ప్రవృత్తులు చేసి, సత్క్రియలు చేసి మనము మన జీవితాన్ని సిద్ధపరచుదాం. ఆయనకి రాక కొరకు మనము సిద్ధపరచుదాం. ఒకసారి మనం అందరం కూడా కనుకలు మోసుకుని చేతులను జోడించి చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ప్రభువా నన్ను మన్నించండి ప్రభువా. మనసా వాచా కర్మ నేను అనేకమైనటువంటి పాపములు, లెక్కలేని పాపములు చేసి నీ నుంచి దూరమై వెళ్ళాను ప్రభువా. ఈ సమయంలో కూడా మీ ముందు సమర్పించుకొని, మా పాపకరమైనటువంటి జీవితం మీ ముందు సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా మీది కనికరం చూపించండి ప్రభువా. మీ కరుణామైనటువంటి ఆ యొక్క కన్నులను మా మీదే చూపండి ప్రభువా అని చెప్పి మన పాపముల కొరకు మనం పశ్చాత్తపడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనమందరము కలిసి మహానుదునైన ఆ మహిమ పరిచుదాం. మహోన్నతమున మహిమ గీతము చెప్పబడదు. ఈరోజు ప్రతి విధంగా ఆగమన కాలం కాబట్టి మనకు మహిమ ఉండదు. అందువలన మనము ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరా, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురుకిడుటకు నీ బిడ్డలమైన మేము సందసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అదిని కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును, స్వర్గరాశములో ప్రవేశింప యోగ్యముడకును నీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. దైవరాజ్యము నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. మొదటి పఠనము
ఏషియా గ్రంథము అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి పఠనము ఏషియా గ్రంథము అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభు మందిరమున్న పర్వతములన్నిటిలో ప్రధానమైన దగును, కొండలన్నిటిలో ఎత్తైన దగును. సకల జాతులు ప్రవాహం వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభువు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రం సియోను నుండి వచ్చును, ప్రభు వాక్కు యెరూషలేము నుండి బయలుదేరును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రులను సాగగొట్టుకొందురు, తమ ఈటెలను కొడవన్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేలుకొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గరైనది. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులు మనం ఇంకా మానివేయుదము. పగటి వేళ పోరాటము మొనర్చుటకు ఆయుధములను ధరించుదము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందుము. వినోదాలతో కూడిన విందులు కానీ, తాగుబోతుతనము కానీ, భోగ విలాసాలు కానీ, అసభ్య వర్తన కానీ, పోట్లాట్ల కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీర రిచ్చులను తృప్తిపరుచుటలో మీరు చూపు చెడ్డను మానివేయుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
అంధకార లోయలోనే సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనే సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలదు నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునిత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 24వ అధ్యాయము వచన భాగము 37వ వచనం నుంచి 44వ వచనం వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 37 to 44. నోవా దినముల యందు ఎట్లుండెనో అటులనే మనుష్య కుమారుని రాకటయు ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకటయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండా ఒక్కడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుచుండగా ఒకతే కొనిపోబడను, మరి ఒకతే విడిచిపెట్టబడను. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయినీయుడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈ రోజునే మనమందరము కూడా ఆగమన కాలములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏమిటండి, మనము ఈరోజు ఆగమన కాలములో మనం ప్రవేశిస్తున్నామా? ప్రత్యేకంగా ఈ ఆదివారం, మొదటి ఆదివారములు యేసుక్రీస్తుని యొక్క రెండవ ఆగమనం గురించి, రెండవ రాక గురించి మనము ధ్యానించాలి. ప్రియులారా, ప్రత్యేకంగా ఈ శుభవార్తలు యేసు ప్రభు మనకు 3 సందేశాలు, 3 గొప్ప అంశములు మనకు ఇవ్వబోతున్నారు. అది ఏమిటంటే, మొట్టమొదటిగా మనం అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించబడ్డాయి. రెండవది, ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ప్రభువు రాకడ సమయాన్ని
అంచనా వేయలేము లేదా లెక్కించలేము. మూడవది, ప్రభువు శిష్యులు తమకు కేటాయించబడిన లక్ష్యముతో జీవించాలి కానీ సమయాన్ని వ్యర్థం చెయ్యకూడదు అని ఈ శుభవార్తలు మనము ధ్యానించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఎందుకు యేసు ప్రభువు ఇలాగ అంటున్నారంటే, ప్రియులారా, యేసుక్రీస్తు నిజంగా ఈ లోకములోకి రాబోతున్నారు. రెండవసారి లోకముకి వచ్చి న్యాయం ఇవ్వబోతున్నారు. న్యాయం ఇవ్వడానికి ఎవరైతే తనతో పాటు సిద్ధంగా ఉంటున్నారో, యేసు ప్రభుని యొక్క ఆ మాటల ప్రకారం జీవిస్తున్నారో వారికి రక్షణ ఇవ్వడానికి, వారిని తన పరలోక రాజ్యములోకి తండ్రి నివసిస్తున్న ప్లేసులోకి తీసుకుంటూ వెళ్ళడానికి కాబట్టి ఇలాగ చెప్తున్నారు. మనము వచనం చదువుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చదివిన సువిశేషములు 24, మత్తయి 24, 44 చివరి వచనం ఒకసారి చదవండి. యేసు చెప్పిన ఒక గొప్ప మాట, కనుక మీరును సిద్ధంగా ఉండుడు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి ఈ రోజు ప్రత్యేక విధంగా అదే మన ధ్యానాంశం. ఎప్పుడు యేసుక్రీస్తు వస్తున్నారని మనకు అస్సలు తెలియదు. మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ భూలోకములు, నన్ను చూస్తున్న మీరందరూ ఇప్పుడు ఉంటున్నారు, సజీవంగా ఉంటున్నారు. అందరికీ దేవుడు జీవనొసగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలియదు. మన జీవించిన సమయంలో కావచ్చు యేసుప్రభు వస్తున్నది మనకు న్యాయం ఇవ్వడానికి. తీర్పు దినమున యేసుప్రభు వస్తున్నది ఈ సమయంలో కావచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువలన సమయము జాగరూకలై ఉండుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీ ఇంటికి ఒకరు వస్తున్నారు, ముందుగానే మీరు తెలియపరుస్తున్నాడు. మీ ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వస్తున్నారు, మీ విచారణ గురువులు మీ ఇంటికి వస్తున్నారు. మీకు ముందుగానే తెలుసు. మీ ముందుగానే తెలిసిన కాబట్టి మీరు ఏం చేస్తారు? మంచిగా నాటుకోడిని పట్టుకొని మంచిగా ఎండి అన్నీ శుభ్రం చేసి వంట చేసి ఎవరి కోసం వేచి ఉంటారు? ఫాదర్ గారు ఈరోజు వస్తున్నట్టు చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారు? ఫాదర్ రాలేదా ఫాదర్ అని చెప్పి ఫోన్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కూడా మనము ఇలాగ వేచి ఉంటాను, అన్నీ సిద్ధం చేసి అన్నీ శుభ్రం చేసి ఇంటి మొత్తం మరి చూడాలి, ఫాదర్ చూస్తే అన్నీ బాగుండాలి అని చెప్పి చూడాలి. కొంతమంది ఈ క్రిస్మస్ కాలంలో ఫాదర్స్ ఇల్లు బ్లెస్సింగ్, ఈస్టర్ సమయంలో కూడా ఇల్లు బ్లెస్సింగ్ కోసం వస్తున్నప్పుడు వారు ఏం చేస్తారు? ముందుగానే ఆల్రెడీ మీకు డేట్ ఇచ్చిన దేనికి ఫాదర్ రావడానికి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటిలో అన్నీ శుభ్రం చేసి మంచిగా అరేంజ్మెంట్ చేసి ఫాదర్ కోసం వెయిట్ చేస్తారు. యేసుప్రభు చెప్తున్నారు, బిడ్డలారా, నేను మీ జీవితంలోకి ఎప్పుడు వస్తున్నారని మీకు తెలియదు, ఇది నాకు మాత్రమే తెలుసు. అందువలన సమయము మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే సిద్ధంగా ఉండలేదో, అప్రమత్తంగా ఉండలేదో వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళు నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ముందుగానే ఇంట్రొడక్షన్లు నేను చెప్పిన ఒక మాట ఉంటుంది. మనము ఈ కాలంలోనే మనము దైవార్చన కాలంలోకి మనం ప్రవేశించాము. దైవార్చన కాలంలోకి మనం ప్రవేశించినప్పుడు మనము ధ్యానించబోతున్న విషయం యేసుప్రభుని యొక్క 2వ రాకడ గురించి ఈ ఆదివారం మనం ధ్యానించుకున్నాం. రాబోతున్న 2, 3, 4 ఆదివారములు ప్రియమైనటువంటి సహోదరి యేసుప్రభుని యొక్క మొదటి ఆగమనం గురించి. యేసుప్రభుని యొక్క మొదటి ఆగమనం ఏంటిది? ఈ భూలోకములో రాబోతున్న, అది యేషయ ప్రవర్తక ద్వారా రాయబడిన కొన్ని ప్రవచనం యేసు ద్వారా
నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు సహోదరి సహోదరులు, అందువలన ఖచ్చితంగా మనం చెప్పాలండి, ఈ రోజు నుండి యేసు ప్రభుని యొక్క ఆ రెండవ కాలముల గురించి మనం చెప్తున్నాము. ఈ వారము, వచ్చే వారములు దేవుని యొక్క యేసు ప్రభుని యొక్క ఆ ఆగమనం గురించి నిరీక్షణతో కలిసి మనం వేచి ఉండే ఈ కాలము. ఆ తర్వాత మనం యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ వెలుగు తెల్లటి ఆ గోవతి మనము ముట్టించి మనము యేసు ప్రభుని యొక్క క్రీస్తు జయంతి పండుగను మనము కొనియాడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, అంతేవిధంగా ఈ రోజులు ప్రత్యేక విధంగా మనము యేసు ప్రభుని యొక్క రెండవ రాకడ గురించి మనము చెప్పాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఏంటిది ఈ సూచన? యేసు ప్రభు వస్తున్నప్పుడు ఏమేమవుతుంది అండి? ఈ నోహ కాలములు జరిగిన కార్యములు ఎక్కడ జరుగుతాయి అంట? ఈ భూలోకంలో కూడా. ఏంటిది నోహ కాలములు జరిగిన సంఘటన? అది మనము చదవండి, 37 చదవండి అమ్మా. నోవ దినములయందు ఎట్లుండును మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. చూడండి సహోదరి సహోదరులారా, నోహా కాలములు ఏంటి? జలప్రళయం ముందు ఈ నోహా ఓడలో ఎక్కడానికి ముందు వాళ్ళు ఏమేం చేస్తున్నారు? 38 జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయం ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరగకుంటిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. చూడండి సహోదరి సహోదరులారా, ఇది మనకు తెలియదు. మనం ఇప్పుడు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం మన జీవితం, అవును కదా? చాలా ఎంజాయ్మెంట్. చాలామంది పిక్నిక్ వెళుతున్నారు, చాలామంది మంచి భోజనం చేస్తున్నారు, అది తినడం త్రాగడం, పెళ్లి చేస్తున్నారు, పెళ్ళికి ఫంక్షన్ వెళుతున్నారు. ఎక్కువ ఫంక్షన్ ఏ రోజు పెడతారు వాళ్ళు? ఎక్కువ ఫంక్షన్ ఏ రోజు పెడతారు? సండే రోజు పెడతారు, లేకపోతే సాటర్డే ఈవినింగ్ అలాగా పెట్టి, ఎందుకంటే అదే సండే హోలీడే కాబట్టి మనం ఆ టైములు పెడతారు. అలాగా మనం ఎంజాయ్ చేస్తున్న సమయము. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు మనము మనము ఆ ఎంజాయ్మెంట్లు మనము ఈ లోగాంత జీవితములు మనము మునిగిపోతే, ఈ లోగాంత ఆసక్తిలో మనం మునిగిపోతే, దేవుడు వస్తున్నప్పుడు, యేసు ప్రభు వస్తున్నప్పుడు మనము ఆయనతో కలిసి ఆ స్వర్గరాజ్యములోకి వెళ్ళము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా యేసు ప్రభుని మనకు అందరికీ కూడా మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏంటిది హెచ్చరిక? మీరు నా మాట ప్రకారం మీరు జీవించాలి, సిద్ధంగా ఉండాలి, సదాసమయం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనతో ఇలాంటి మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, మనము పుట్టినప్పుడు నుంచి తర్వాత కొన్ని రోజుల తర్వాత మనము జ్ఞానస్నానం స్వీకరించాము. జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత జ్ఞానస్నానం ద్వారా మనము ఎవరు వచ్చింది మన జీవితంలోకి? పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ మన మీదేకి నింపబడింది. ఆ ఆత్మతో మనం జీవిస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవుని యొక్క ఆత్మలో మనం జీవించినప్పుడు సదాసమయము దేవుని కొరకు వేచి ఉండి మనం జీవించాలి. సదాసమయము దేవుడు ఒక్కరోజు వస్తారు అని యొక్క ఆలోచన, అని యొక్క తలంపు మన మనసులో ఉండాలి. మనము ఆ రోజు స్వీకరించిన ఆ యొక్క గొప్ప ఉత్సాహముతో మనం పొందిన ఆ ఆత్మ ఎప్పుడు కూడా వర్తమాన కాలములు కూడా ఎట్లా ఉండాలి? చాలా గొప్పగా ధైర్యంగా మన జీవితములు ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆ రాకడ కొరకు మనము సిద్ధపడి, ఇప్పుడే దేవా ఈరోజే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, అలాంటి రెడీగా ఉండాలి, మనము తయారుగా ఉండాలి. అరే 2-3 మన దేవుడు వస్తున్నారు. ఇప్పుడు దేవుడా ఒక 2 రోజులు నేను పోయి ఒక మంచి పాప సంకీర్తన పొంది నేను తిరిగి వస్తాను, మీ పాపములన్నీ ఒప్పుకొని ఒక దివ్య సప్రసాదం స్వీకరించుని వస్తాను ప్రభువా
అని చెప్తారా? మనం చెప్పలను. చూడండి సహోదరి సహోదరు, యేసు ప్రభు మనం ఊహిప్పని గడియలో యేసు ప్రభు వస్తారు. అదే మనము సిద్ధంగా ఉండాలని యేసు ప్రభు ఈరోజు సువిశేష పఠనములు మనకు తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరులరా, ప్రియులరా, ఒక గొప్ప వచనం మనకు దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నారు. గలాతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? గలాతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 27వ వచనము. ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. క్రీస్తుని ధరించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు మనము ఏ సమయం నుంచి మనము క్రీస్తుని ధరించి ఉన్నామో? జ్ఞానస్నానం పొందిన సమయములు. ఈ జ్ఞానస్నానం పొందిన సమయం నుంచి క్రీస్తుని మాత్రం కాదు పొందినది, మనము క్రీస్తుని ఆత్మని కూడా పొంది ఉన్నాము. ఈ యొక్క ఆత్మని, ఈ క్రీస్తుని మనం ధరించినప్పుడు క్రీస్తు సదా సమయము మనలో ఉండాలి. క్రీస్తు సదా సమయము మనము ఉండే మాత్రమే మనము సిద్ధంగా ఉండడానికి సాధ్యం. మన యేసు ప్రభు మనలో ఉండలేదు అని ఒక కోరిక మనలో ఉండే, ఏదైనా సైతాను యొక్క శోధన వస్తున్నప్పుడు మనము పారిపోతాం, ఆయనలో ముగిస్తాం. సైతాను ఏం చెప్తారో అలాగా మనము ఆయన యొక్క మాట ప్రకారం మనం జీవిస్తున్నాము క్రీస్తు మనలో లేనప్పుడు. కానీ మీకు సదా సమయము మీరు చేయవలసిన ఒక కార్యం ఉంది, సదాసమయం మీ మనసులోకి తీసుకోవలసిన ఒక కార్యం ఉంటుంది. ఈ విషయం ఏమిటంటే, నా జీవితములు నేను జ్ఞానస్నానం పొందినప్పుడు నేను క్రీస్తుని ధరించాను. అది పౌలు గారు చెప్పిన మాట, నేను క్రీస్తుని ధరించాను. అలాగా మీరు ఒక్కొక్కరు చెప్పాలి. మీరు ఆ క్రీస్తుని ధరించినప్పుడు మీ యొక్క ఆలోచన క్రీస్తులాగా మారుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులు, అదలాగా క్రీస్తు మన జీవితములు ఉన్నంత వరకు, క్రీస్తు మాలో జీవిస్తున్నంత వరకు మనము సిద్ధం చేయడానికి, యేసు ప్రభుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధం చేయడానికి ఉన్నటువంటి యొక్క గొప్ప శక్తి మాలో ఉండిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రాబోతున్న ఈ యొక్క 4 వారములు మనము ఈ ఆగమన కాలములోకి మనము ప్రవేశించబోతున్న ఈ సమయములు నిరీక్షణ కలిగి, యేసు ప్రభు వస్తున్నప్పుడు మనకు సమాధానం ఇస్తాడు. యేసు ప్రభు వస్తున్నప్పుడు మనకు శాంతి, ఒక గొప్ప జోయ్ఫుల్నెస్, సంతోషంగా మారుతారు. మనమందరము వెలుగు నిండిన జీవితం నీతారు. ఇప్పటి వరకు మనము చీకటిలో ఉండిపోతున్నాం, కానీ యేసు ప్రభు మన జీవితంలోకి వస్తున్నప్పుడు మనము ఆ చీకటిని విడనాడి మనము ఎలాగ వెలుగు నిండిన జీవితం స్వీకరించి మనం ముందుకు వెళ్ళదాని కృపావరం పొందడానికి మనం ఈ రోజులు మనము ప్రార్థించాలి. సహోదరి సహోదరులారా, అందువలన మర్చిపోకూడదు, యేసు ప్రభు పలికిన మనకి ఇచ్చిన ఆ 3 సందేశాలు ఏమిటంటే, ఈ సందేశం మీ మనసులో ఉంచాలి. అది మొట్టమొదటిగా మనం అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలని దేవుడు యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. రెండవది, ప్రభువు రాకడ సమయాన్ని అంచనా వేయలేము లేదా లెక్కించలేము. ఎప్పుడు వస్తుందని మనకు తెలియదు. సదా సమయము మనము సిద్ధంగా ఉండాలని యేసుప్రభు చెప్తున్నారు. మూడవది, ప్రభువు శిష్యులు తమకు కేటాయించబడిన లక్ష్యముతో జీవించాలి, కానీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు. మనకు సమయం లేదండి, మనకు సమయం లేదు. మన జీవితం ఎవరి హస్తములు ఉంటుంది? దేవుని హస్తములు ఉంటుంది. దేవుడు ఒకవేళ మీకు సమయం అయింది, మీరు రండి, భూలోకం విడిచిపెట్టి మీరు రండి అని చెప్పినప్పుడు మనం వెళ్ళిపోవాలి. మన దేవుడా ఒక్కరోజు నాకు ఇస్తావా, 2 రోజులు ఇస్తావా అని చెప్తే, ఆల్రెడీ మీ టైం అయింది, మీరు వెళ్ళాలి. మీరు అప్పటి వరకు మీరు సిద్ధం చేయలేకపోతే చాలా కష్టం అవుతుంది మీ జీవితం. అందువలన ప్రతిరోజు, ప్రతి సమయము, ప్రతి క్షణము మీరు జాగరూకులై, యేసుప్రభు ఇప్పుడే నా ముందు వస్తారు. కోపం వస్తున్నప్పుడు ఆలోచించు. మీరు ఎవరైనా ద్వేషించిన సమయం వస్తున్నప్పుడు మీరు ఆలోచించు. ఇప్పుడు దేవుడు వస్తే వెళ్ళిపోవాలి.
ఆలోచన. అలాగా మనము దేవుని కొరకు, ఆ రెండవ రాకడ కొరకు మనం సిద్ధం ఉండాలని ఈరోజు యేసు మనందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనము ఈ రోజు నుంచి 25 తారీఖు వరకు ఒక్కరోజు ఒక చిన్న చిన్న సత్కార్యములు చేయండి. ఏదైనా సత్కార్యములు చేసి జీవించండి. ఎవరైనా హెల్ప్ చేయడం, ఒక బాధపడిన వారికి ఏదైనా ఓదార్పు వచనాలు చెప్పడం. ఒకరోజు చివరికి అది ధ్యానించండి. చివరికి మీరు నిద్రపోవడానికి ముందు ఎస్ నేను ఈరోజు ఇది చేశాను, ఓకే థ్యాంక్ యూ జీసస్, దేవునికి వందనాలు అర్పించు. మీ కొరకు మీరు సిద్ధం చేయడానికి నా యేసుప్రభు పుట్టిన సమయంలో యేసుప్రభు పశువుల పాకులు కాదు, అది మనకు ఒక సాదర్శంగా ఉన్నది పశువుల పాకు. కానీ నా హృదయములు పుట్టాలంటే ఈ మంచి సత్కార్యములు చేయనప్పుడు మాత్రం యేసుప్రభు నా జీవితంలో, నా హృదయములో ఒక బాలులాగా పుడతారు. ప్రేమడి సహోదరి సహోదరులారా, అందువలన ప్రతిరోజు చిన్న చిన్న సత్కార్యములు చేసి, వారికి చిన్న చిన్న మంచి కార్యములు చేసి, ప్రతిరోజు చివరి నిద్రపోతున్న సమయములు, నిద్రపోవడానికి ముందు ఆలోచించండి, ఈరోజు నేను చేసిన సత్కార్యం ఏంటిది దేవుని కోసం. ఆలోచించి 20 రోజులు. కొంతమంది ఏం చేస్తున్నారు, చిన్నప్పుడు నేను ఉన్న సమయంలో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు నాన్నగారి నుంచి అమ్మగారి నుంచి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వాళ్ళు చివరి రోజు 25వ తారీఖు క్రిస్మస్ రోజున ఏం దొరికిందో ఆ డబ్బు తీసుకొని వాళ్ళు పేదవాళ్ళని హెల్ప్ చేస్తారు. అలాగా మంచి మంచి సత్కార్యములు మీరు కూడా అలవాటు పరచండి ఈ రోజు నుంచి. ఇలాగ ఈ సత్కార్యములు చేసి సదాసమయములు ప్రార్థనలు గడిపి ఈ 25 రోజులు ఆధ్యాత్మిక కార్యములకు మనము ఇంపార్టెన్స్ ప్రాధాన్యత కల్పించి మనము జీవించాలని యేసు ప్రభు కోరుకున్నారు. అలాగా జీవించినప్పుడు లోపలికి యేసు ప్రభు మీ జీవితంలోకి వస్తారు. మనమందరము కూడా సిద్ధంగా ఉండాలని మనము ప్రార్థించుతాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడి విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పౌండ్రు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా పూచి వెళ్ళి పెట్టించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి యొక్క విన్నపాలు ఈరోజు ముగింపులు దేవుని యొక్క గొప్ప అనుగ్రహము పొందడానికి ఉన్న రోజు ప్రభువా. వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభుని యొక్క ఆత్మ వారి మీదే, మరణించిన ఆత్మ మీదే ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అదేవిధంగా మా తల్లి శ్రీసభను నడిపించిన మన పోపు గారి కొరకు, లియో పోపు గారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. మన మెత్రాసనలు పనిచేసిన కార్డినల్స్, మెత్రాన్లు, గురువులు, కన్యాసులు వారు దేవుని యొక్క కృపలోనే జీవించడానికి వారి జీవితం ఒక పవిత్రంగా పరిశుమని మనం ప్రార్థించుదాము. మన తోటి వారి పట్ల ప్రేమ కలిగి జీవించడానికి, మన కుటుంబములో శాంతి సమాధానం ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించడానికి కృపావరం కోసం మనం ప్రార్థించుదాము. మనం అర్పించిన ప్రతి ఒక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకు సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకు సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకు సొంతము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆకము నదిన నరరూపమును ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమున మాకు మరల తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రాంతపములతో ప్రత్యక్షమగుపున్నప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుటా ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభు నామమున వేం చేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా ఆంతోనీ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాన మగధమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ప్రతి విధంగా ఈరోజు పూజ వెలుపెట్టించిన వారికి ప్రతి విధంగా ఎవరైతే పూజ వెలుపెట్టించారో మరణించిన వారి కొరకు, వారి యొక్క ఆత్మశాంతి కొరకు పూజ వెలుపెట్టించారో ఒకరు, వారిని కూడా ఒక్క సమయం గుర్తు చేసుకుని వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారి మీదే కనికరం చేసి వారి నిత్య శాంతిలోకి ప్రవేశించడానికి ప్రార్థించుదాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దేశూపి దేవుని గని తెలియక మరియు మాతతోనూ పుణ్య తపస్సులతోనూ అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీది అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళ్ళ నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత క్రీస్తు పొందును. శరీరంతో మాకు నిధి జీవన సగును కాక. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వేడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వేడియ
పులకింత. గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ. గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ. జీవాహారం ప్రేమాహారం మాకు పంచు వేళ. జీవాహారం ప్రేమాహారం మాకు పంచు వేళ. మాలో ఆనందపు వేళ. ఈదు పులకింత నా హృదయని తాకినంత. పరము వీడియో పరమేశ్వరుడు నన్ను చేరినంత. నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ద్రాక్షారసమే ప్రభుని రుధిరమై మారిన ఈ వేళ. ద్రాక్షారసమే ప్రభుని రుధిరమై మారిన ఈ వేళ. మహిమానితమైన అమృత రసమై అందే శుభవేళ. మహిమానితమై అమృత రసమై అందే శుభవేళ. నేనే పరవశించు వేళ. ఏదో పులకింత నా హృదయని తాకినంత. పరము వీడియో పరమేశ్వరుడు నన్ను చేరినంత. నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ప్రభువు మనకు శుభములు దయచేయును. మన నెల చక్కగా పంటలు పండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగారముమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసు నిలుపుకొనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సమయము కాచి కాపాడునుగాక. పూజబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాధవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా చల్లని మాధవమ్మా ధ్యానములో మా తోడుగా నిలువుమమ్మా.
శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురము నీ ప్రేమ ఎడబాలని నీ కరుణ ఎడబాయని నీ కరుణ. జననీయో మరియా చల్లని మాధవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా మా తోడుగా